హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం మేక కాలు కూర ఎలా చేయాలో చెప్తాను. ఈ విధంగా చేసుకునండి, చాలా బాగుంటుంది. చూడండి, చూస్తుంటే చాలా బాగుంది కదా, మెత్తగా నలిగిపోతుంది. ఎలా చేయాలో చెప్తాను. 4 కాళ్ళు ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న కట్ చేసుకొని వాళ్ళే కాల్చిస్తారండి. కాల్చితే బాగుంటుంది. ఈ విధంగా కాల్చుకొని 3 నుంచి 4 సార్లు వాష్ చేసుకొని బౌల్లో పెట్టుకోండి. ఇంకా ముందుగా మనము ప్రెషర్ కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము ఒక 2 ఆనియన్స్ పెద్ద సైజువి ఇలా పొడుగా సన్నగా కట్ చేసుకొని వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇంకా ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక మనము కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకుందాము. ఇప్పుడు తగినంత కొత్తిమీర వేస్తున్నానండి. ఇంకా మీ దగ్గర ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా అల్లం పేస్ట్ చేసి వేస్తున్నానండి. షాప్లో కాకుండా మీరు ఇలా చేసి వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చిటికెడంత పసుపు వేసుకుందాము. పసుపు ఎంతో ఆరోగ్యకరమైనది. ఖచ్చితంగా అన్ని కూరల్లో చిటికెడంతా పసుపు అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి. చూడండి, ఆనియన్స్, కొత్తిమీర, అల్లం పేస్ట్ ఇవన్నీ బాగా వేగిపోయాక ఇంకా ఇప్పుడు నేను ఇంట్లో కాసిన పుదీనా ఆకులు వేస్తానండి. ఒక 10 రెమ్మలు వేసుకోండి. చూడండి, ఫ్రెష్ పుదీనా. ఇంకా ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అంతలోపు 2 పెద్ద సైజు అయిన టమాటా బాగా మాగినోటియండి ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకుందాము. టమాటా అనేది బాగా వేగిపోవాలండి. టమాటా బాగా వేగితేనే కూర అనేది చాలా బాగుంటుంది టేస్టీగా. టమాటా వేగనీకే చిటికెడంతా ఉప్పు వేసుకుందాము. చూడండి, మామూలు చిటికెడంతానే వేస్తున్నాను నేను కూడా. ఉప్పు వేసాక బాగా కలపండి. ఇంకొక 2 నుంచి 3 సెకండ్ల వరకు మూత పెట్టేస్తే మీకు బాగా మెత్తగా వేగిపోతుందండి టమాటా అనేది. చూడండి, ఈ విధంగా వేగిపోయింది టమాటా అనేది. ఇంకా ఇప్పుడు 2 నుంచి 3 సార్లు మనం కాళ్ళు అనేది వాష్ చేసుకున్నాం కదా, అవన్నీ వేసుకునేసామండి. ఈ విధంగా చూడండి, కాళ్ళ కూర చాలా హెల్దీ అండి. బలం కూడా, బ్లడ్ లేని వాళ్ళకి, కాల్షియం లేని వాళ్ళకి, ఐరన్ లేని వాళ్ళకి వారానికి 2 సార్లు చేసుకున్నా కూడా చాలా మంచిదే. ఇంకా ఇవన్నీ బాగా కలుపుకొని ఆనియన్, టమాటా మసాలా అంతా బాగా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు కాళ్ళు అనేది ఆనియన్స్లో, టమాటాలో బాగా ఉడికించినారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా కాళ్ళలో ఉన్న కొంచెం అన్న సూపు దాంట్లోకి వస్తుందండి. ఒక 10 నిమిషాలు వేగిందంటే ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనము మసాలా అనేది వేసుకుందామండి. నేను 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి వేస్తున్నాను. పచ్చిమిరపకాయ వేయలేదు కాబట్టి నేను 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మసాలా వేసేటప్పుడు. చిటికెడంతా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్. ఇంకొక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇంకా ఎవరెస్ట్ గరం మసాలా చిటికెడంతా వేసుకోనండి. నేను స్పూన్తో చూపించలేదు, ప్యాకెట్తో చూపిస్తున్నాను. స్పూన్తో అయితే 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇంకా ఆచి మటన్ మసాలా అండి, ఒక ప్యాకెట్ వేసేస్తున్నాను, చిన్న ప్యాకెట్. అలా అని మీరు పెద్ద ప్యాకెట్ అంతా వేసేయకండి. నేను ఏ ప్యాకెట్ అయితే చూపిస్తున్నానో ఆ ప్యాకెట్ తెచ్చుకొని వేసుకోండి. కర్రీ మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక ఈ మసాలా అంతా వేసాక మనము ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఆ మసాలా అంతా బాగా వేగనివ్వాలండి, ముక్కలకు పట్టేలాగా. ఇలా కలుపుతూ ఉండండి 5 నిమిషాలు. ఇంకా మూత పెట్టేసేయండి ఒక 10 నిమిషాలు. అంటే మసాలా అనేది బాగా పడుతుంది కాళ్ళకి. చూడండి, మూత తీసి చూశాక ఇంకా మీకు త్వరగా కూడా ఉడికిపోతుందండి. ఒక 10-15 నిమిషాలు వేగిందంటే ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను నేను. ఎందుకంటే వాటర్ లేకుండా కాళ్ళు అనేది ఉడకవండి. ఖచ్చితంగా వాటర్ వేసుకోవాలి. అలానే వాటర్ ఎక్కువ వేయకండి. పల్సగా ఉన్నా బాగుండదు, అంత చిక్కగా ఉన్నా కూడా బాగుండదు. మీడియంగా ఉంటే బాగుంటుంది. కాళ్ళ కూర చాలామంది పలుసగా చేస్తూ ఉంటారు, అంతగా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. అది ఖచ్చితంగా చపాతీలో కానీ, రొట్టెలకు కానీ, సంగట్లో కానీ, అన్నంలోకైనా కానీ. ఇంకా తగినంత కొత్తిమీర కట్ చేసుకొని ఇలా వేసుకోండి. ఫ్లేవర్ మటుకు చాలా బాగుంటుంది. చూడండి, నేను ఎసురు కూడా ఎక్కువ వేయలేదు, చాలా తక్కువగా వేశాను. అయినా కూడా కర్రీ మటుకు అంత పల్సగా కూడా ఉండదు, మనకు సరిపోయేంతగా ఉంటుంది. ఉప్పు కారం సరిపోయేలేవో చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇంకా మనము ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసామండి. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి.
ఇంకా ఉడికించినాక బాగా కలపండి ఒక 2 నిమిషాలు. అంటే కింద అడుగున అంటుతుందా లేదా అనేది చూసుకోనీకి ఒక 2-3 సెకండ్లు కలపండి. ఇంకా ఇప్పుడు మనం చూడండి ఎసురు అనేది ఈ విధంగానే ఉంటుంది. అంత చిక్కగా ఉండదు, అంత పలసగా ఉండదు. ఇంకా మూత పెట్టేసేయండి, విజిల్ పెట్టేసి ఒక 8-9 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూడండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, నేను చెప్పాను కదా అంత పలసగా ఉండదు, అంత చిక్కగా ఉండదని. ఇవి చూస్తుంటే చాలా బాగుంది కదండి. కలర్ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేయండి. ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి చూడండి. చూస్తుంటేనే కర్రీ కూడా నోరు ఊడుతుంది, తినాలనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ విధంగా చేసుకొని నేను చెప్పినట్టుగా చిన్నపిల్లలైనా కూడా తినేస్తారు కర్రీ కూడా. చూడండి, ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా చేసుకోనండి మా వీడియో చూసి. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఎవరి